సాధారణంగా పిల్లలకు పెద్దవాళ్ళు పాఠాలు నేర్పిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లల నుంచే పెద్దవాళ్ళు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. అది ఎలానో అంటారా? ఈ రెండు సందర్భాలు దానికి మంచి ఉదాహరణగా ఉంటాయేమో. అందులో మొదటిది, యాసిన్ అనే 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల కుర్రాడు దారిలో వెళ్తుండగా ఒక పర్సును చూశాడు. ఆ పర్సులోని 50,000 ఉన్నాయి. ఆ పర్సును తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్ టీచర్కి ఇవ్వగా ఆవిడ తీసుకెళ్ళి హెడ్ మాస్టర్కి అందిస్తే ఆ హెడ్ మాస్టర్ ఏమో ఈ యాసిన్ అనే కుర్రాడిని ఆ 50,000 పర్సును తీసుకుని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అప్పగిస్తే అప్పుడు ఆ అధికారి డబ్బులు దొరికితే ఎందుకు తీసుకోలేదు అని యాసిన్ను పోలీసులు ప్రశ్నించగా అది నాది కాదు కదా, ఎందుకు తీసుకోవాలి అని ఎదురు ప్రశ్నించాడు పిల్లవాడు. ఆ జవాబుకు పోలీసులు ఆశ్చర్యపోయి చిన్నారిని అభినందించారు. ఈ సంగతి తెలిసి చాలామంది యాసిన్ను మెచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఆశ్చర్యపోయి యాసిన్ను ఇంటికి పిలిపించుకున్నాడు. తల్లిదండ్రులతో పాటు రజనీకాంత్ని కలుసుకున్నాడు. అప్పుడు రజనీకాంత్ అతని మెడలో ఉన్నటువంటి బంగారపు గొలుసును తీసి యాసిన్ నిజాయితీకి మెచ్చుకొని ఆ బాలుడి మెడలో వేస్తాడు. అప్పుడు రజనీకాంత్ ఆ బాబు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఫీజులు, హాస్టల్ ఖర్చులతో కలిపి అన్నింటినీ తానే భరిస్తానని చెప్పాడు. 7 ఏళ్ల క్రితం తమిళనాడులో జరిగింది ఇదంతా. విద్యార్థుల్లో నిజాయితీ విలువలను పెంచాలనేసి ఈ సంఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వం 2వ తరగతి పాఠ్యాంశంలో పెట్టింది. ఇది నిజాయితీకి దక్కిన ప్రతిఫలం. మరో బాలుడు యశ్వంత్ 4వ తరగతి చదువుతున్నాడు. నాన్న లారీ డ్రైవర్, అమ్మ రాధిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర టిఫిన్ బండి పెట్టుకొని కుటుంబ భారాన్ని పోషిస్తుంది. ఒకరోజు అధికారులు రోడ్డు విస్తీర్ణంలోని బండి అక్కడి నుంచి తొలగించాలని ఆవిడని అడిగారు. ఆ తర్వాత బండిని అక్కడ తొలగించారు. జీవనాధారం కోల్పోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఎవరిని కలిసినా లాభం లేకుండా పోయింది. నిరాశతోని మనకిక చావు తప్ప వేరే మార్గం లేదంది కొడుకుతో. వెంటనే ఆ కొడుకు జిల్లా కార్యాలయానికి ప్రతి సోమవారం ప్రజా కార్యక్రమం ద్వారా జరుగుతుందని తెలుసుకొని యశ్వంత్ అక్కడికి వెళ్ళాడు. వీపు మీద స్కూల్ బ్యాగ్తో విన్నతి పత్రం పెట్టుకొని ప్రజావానికి హాజరయ్యాడు యశ్వంత్. అమ్మ చనిపోదామన్న మాటలతో సహా అక్కడ విషయం అంతా సరే అధికారులకి వివరించాడు. వాళ్ళ పిల్లల్ని కలెక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ కలెక్టర్ వెంటనే స్పందించి తిరిగి వాళ్ళ బండిని యథాస్థానంలో పెట్టుకోవలసిందిగా కమిషనర్కు ఆదేశించాడు. ఓ స్వచ్ఛంద సంస్థ రాధికకి కొత్త టిఫిన్ బండిని బహుకరించింది. సమస్య నుంచి బయటపడేసిన కొడుకును చూసి ఆమె చాలా మురిసిపోయింది. పిల్లలకు సంబంధించి 2 సంఘటనలు పెద్దలకు విలువైన పాఠాలు చెబుతున్నాయి. నిజాయితీకి ఎప్పుడు ఆదరణ, అభిమానం, గౌరవం, విలువ ఉంటాయనడానికి యాసిస్ ఉదాంతం నిదర్శనం. సమస్యలకు భయపడకుండా ఎదుర్కొని తెలివిగా పరిష్కరించుకోవచ్చని యశ్వంత్ రుజువు చేశాడు. ఎంతమంది పెద్దలు వీరిలా ఆలోచించగలుగుతున్నారు? ఈ విషయం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.